నేనైతే చిన్నప్పుడు ఇట్లనే ప్రాక్టీస్ చేసిన. చిన్న ఉన్నప్పుడు టేబుల్ కి అంత హైట్ లేనప్పుడు, లేదా అంత అవైలబిలిటీ బ్యాట్ లేనప్పుడు, లేదా ఎట్ ద వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై టీటీ జర్నీ. సో నేనైతే ఇంట్లో మస్తు ప్రాక్టీస్ చేసిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ ప్రాక్టీస్ ఇంట్లో ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా టేబుల్ లేనప్పుడు ఇంట్లో ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాల్ ప్రాక్టీస్. చిన్నపిల్లలు అంటే టేబుల్ హైట్కి కొంచెం అటు ఇటు ఉండి మూవ్మెంట్ అక్కడ ఉండదు కదా టేబుల్ దగ్గర. సో వాళ్ళకి ఫస్ట్ టేబుల్ పైన ఆడే ముందు ఒకసారి బ్యాట్ ఎట్లా పట్టుకోవాలా, బాల్ పైన గ్రిప్ కంట్రోల్ ఎట్లా అనేది వాల్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో వాల్ ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ హ్యాండ్ ఆడుతున్నాం అనుకోండి ఇలా. సో ఇది బ్యాక్ హ్యాండ్ ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు ఆర్ బిగినర్స్, పెద్దవాళ్ళైనా బిగినర్స్ అయినా ఇక్కడ వాల్కి ఆడచ్చు. నెక్స్ట్ ఫోర్ హ్యాండ్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఆల్టర్నేట్. బ్యాక్ హ్యాండ్ ఒకసారి, ఫోర్ హ్యాండ్ ఒకసారి ఆడచ్చు. బ్యాక్ హ్యాండ్ ఒకసారి, ఫోర్ హ్యాండ్ ఒకసారి, బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్. సో ఏంటంటే ఐ అండర్స్టాండ్ దట్ టేబుల్ పైన అయితే మనం టేబుల్ పైన హైట్ ఉంది ఇట్లా కొడతాం. కానీ దీనివల్ల ఎట్లా ప్రాక్టీస్ అవుతుంది అంటే నీకు బాల్ బ్యాట్ కనెక్టివిటీ ఒకటి అర్థమవుతుంది, ఎంత ఫోర్స్ ఎంత స్ట్రోక్ ఇవన్నీ డీటెయిల్స్ నీకు అర్థమైపోతుంది ఇట్లా ప్రాక్టీస్ చేస్తే. సో బాగా బెనిఫిషియల్ ఉంటుంది ఫ్యూచర్ లో. బాల్ ట్యాపింగ్ ఇలా ఆడుకోవచ్చు. బాల్ ట్యాపింగ్. ఓకే, దిస్ ఇస్ వన్ వే. ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ ఏమో ఆల్టర్నేట్ వే. బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్. నీకు బాల్ పైన కంట్రోల్, స్పీడ్, ఎంత స్ట్రోక్ ఇస్తే ఎంత హైట్ లేస్తుంది అవన్నీ డీటెయిల్స్ మాత్రం మీకు తెలుస్తాయి ఇలా టేబుల్ లేనప్పుడు. యూ కెన్ ప్రాక్టీస్ ఎట్ హోమ్. అండ్ ఫుట్ వర్క్ కూడా ఇలా మూవ్మెంట్స్ వేసుకోవడం. 2 స్టెప్స్ రైట్, 2 స్టెప్స్ లెఫ్ట్ సైడ్. ఎప్పుడైనా ఇట్లా ఫుట్ వర్క్ క్రాస్ స్టెప్ వేయద్దు. క్రాస్ స్టెప్ వేస్తే మనకి స్టక్ అయిపోతాం అక్కడే. సో ఈజీ మూవింగ్ ఏంటంటే సైడ్ స్టెప్ చేయడం ఈజీ. ఫోర్ టేబుల్ కట్ సైడ్ వస్తే ఇలా వెళ్ళడం. ఓకే, యా, థ్యాంక్ యూ.